హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ప్రీతి అయితే అనన్యని మెట్ల మీద నుంచి కిందకి లాక్కుని వచ్చి జుట్టు పట్టుకుని అయితే గెంటేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు. కింద పడబోతున్న అనన్యని కాంచన వచ్చి పట్టుకుంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన లీలావతి అయితే అడుగుతూ ఉంటుంది, అమ్మ ప్రీతి, ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని అడిగితే ప్రీతి అయితే చెప్తూ ఉంటుంది, అత్తయ్య, ఇది నా భర్తని వెనక నుంచి వచ్చి కౌగిలించుకుని పట్టుకుంది. నాకు దీన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. ఇది ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పోవే ఇక్కడి నుంచి అని ప్రీతి అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పైనుంచి రోహిత్ అయితే కిందకి వస్తాడు. ఇక రోహిత్ దగ్గరికి అయితే లీలావతి వచ్చి, నాన్న, నిన్ను అనన్య కౌగిలించుకుందా? లేదు కదా, లేదని చెప్పరా, లేదని చెప్పు అని అయితే లీలావతి టెన్షన్ గా అంటూ ఉంటుంది. ఇక రోహిత్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగానే చూస్తూ ఉంటాడు. ఇక అనన్య అయితే అప్పుడే పక్కన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆనంద్ భైరవిని అయితే చూస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉందామనుకుంటావా, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను కదా అని మనసులో అనుకుని, అవును, నేనే ఆయన్ని పట్టుకున్నాను, ఇక మీదట ఇంకా గట్టిగా పట్టుకుంటాను అని అనన్య అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతే ప్రీతి మాత్రం షాకింగ్ గా చూస్తుంది. ఇక అప్పుడు అనన్య అంటూ ఉంటుంది, నేను ఆయన్ని పట్టుకుంటాను, ఎందుకంటే అతను నా భర్త, అతనే నా మడిలో తాళి కట్టాడు అని అయితే తాళిని చూపించి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రశాంతంగా నిద్రపోతున్న ఆనంద అయితే ఒక సాలువా లాంటిది కప్పుకొని హాల్లోకి అయితే వస్తుంది. వచ్చి, నోరు ముయ్, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావు అని అయితే అంటూ ఉంటే, అవును, నేను ఇక మీదట ఇలాగే మాట్లాడతాను, అతను నా భర్త, నేను అతన్ని ముట్టుకునే అధికారం నాకు ఉంది అని అనన్య రెచ్చిపోతూ అంటూ ఉంటుంది. ఇక అది ఆపడానికి ఆనంద ట్రై చేస్తూ ఇక తల అయితే పోటు రావడంతో తల పట్టుకొని కిందకి అయితే పడిపోబోతూ ఉంటే ప్రీతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, అయ్యో అత్తయ్య గారు స్ట్రెస్ తీసుకునే విషయాలు తెలియకూడదు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఈ గొడవ ఎంతవరకు రానుంది, అసలు నెక్స్ట్ ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.